ఓం నమ శివాయ. ఈ నెల 15వ తేదీ ఆదివారం నాడు మాఘబహుళ చతుర్దశి మహాశివరాత్రి, మహాపరదినం, మహాపుణ్యకాలం అండి. ఈ రోజు రాత్రి ఎవరైతే 12 నుంచి 1 గంట లోపల లింగోద్భవ కాలము, ఈ కాలంలో శివాలయానికి వెళ్ళి శివునిపై ఒక రాగి చెంబుతో గంగాజలాన్ని పోస్ట్ అభిషేకం చేయిస్తూ, అట్లాగే గుప్పెడు మారేడుదములు వేస్తూ ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ అంటే చాలన్నట. స్వామి ఎంత అనుగ్రహిస్తారో, ఎంత కరుణా కటాక్షాలు చూపెడతారో. స్వామి బాళాశంకరుడు అండి. తప్పకుండా మన వింటారు, మన సర్వ పాపములను విముక్తి చేస్తారు. అట్లాగే మనకి ఇహమంది ఐశ్వర్యము, అంచెమంది మోక్షాన్ని ఇస్తారని మనకి శివపురాణం చెప్తుంది. అందుకేనేమో జన్మానికి ఒక శివరాత్రి అన్నారు. తప్పకుండా ఈ శివరాత్రిని తప్పకుండా వినియోగించుకోండి. శివుడే ఆదియోగి, ఆది భిక్షువు, ఆది గురువు, శ్రీ మేధా దక్షిణామూర్తి మాట. తప్పకుండా అతను అన్ని విధాల మనకి అనుగ్రహిస్తారు. కాబట్టి ఈశ్వరుని ఈరోజు నిరంతరం ప్రార్థించండి. అట్లాగే వీలైతే దాన ధర్మాలు చేయండి. పేదలకు, అట్లాగే బ్రాహ్మణులకు, అర్చకులకు కూడా దాన ధర్మాలు చేస్తే అనంతమైన పుణ్యఫలాలు వస్తాయని మనకు శాస్త్రాలు చెప్తున్నాయి. కాబట్టి మహాశివ పర్వదినాన్ని తప్పకుండా అందరూ ఆచరించండి. వీలైతే దగ్గరలో ఉన్న పుణ్యక్షేత్రాలు దర్శించండి, నదీ స్నానం చేయండి, అట్లాగే పంచారామ దర్శించండి, పంచభూతలింగాలని దర్శించండి. అరుణాచలం దగ్గర నుంచి జంబుకేశ్వరం వరకు. అట్లాగే ద్వారజ్యోతిర్లింగాలను దేని దర్శించినా మహాపుణ్యఫలం వస్తుందని మన శాస్త్రాలు చెప్తున్నాయి. శివుడి గురించి పూర్తి వివరాలతో ఒక వీడియో చేసి పెట్టాను. లింక్ ఇక్కడ ఉంచాను. ఆ లింక్ ఓపెన్ చేసి మా పూర్తి వీడియోని చూసి మీ యొక్క అభిప్రాయాలు తెలియజేయండి. అట్లాగే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్స్ పెట్టండి కోరుకుంటూ మీ దగ్గర సెలవు తీసుకుంటున్నాను. ధర్మో రక్షతే రక్షిత, సనాతన ధర్మాన్ని కాపాడాలని కోరుకుంటూ మీ దగ్గర సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం.